నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక మహారాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతుంది. ఇటీవల జరిగిన బీఎన్సీ కార్పొరేషన్ ఎన్నికల్లో 89 సీట్లతోటి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ బీఎన్సీ మేయర్ పీఠం అధిష్ఠించేందుకు కావలసిన 114 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ అందుకోలేకపోయింది. దీంతో తన మిత్రపక్షం శివసేన షిండే వర్గం మద్దతు బీజేపీకి తప్పనిసరైంది. బీజేపీ శివసేన కూటమి కలిసి 118 సీట్లు గెలిచాయి. ఈ క్రమంలో షిండే తన 29 మంది కార్పొరేటర్లను రిసార్ట్కు తరలించారు. బీఎంసీ మేయర్ ఎన్నికపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు బీజేపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే 10 రోజుల పాటు నగరం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే పార్టీ సీనియర్ నాయకులకు ముందుగానే తెలియజేయాలని కార్పొరేటర్లను ఆదేశించారు. మరోవైపు మేయర్ పదవిపైన బీజేపీ, శివసేన, షిండే పార్టీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ముంబై బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన పార్టీకి చెందిన వారే మేయర్ ఉంటున్నారు. ఇప్పుడు బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో మేయర్ సీటు తనకే కావాలని బీజేపీ పట్టుబడుతుంది. మరోవైపు షిండే క్యాంపు పాలిటిక్స్కు తరలిపారు. దీంతో ఈ ప్రతిష్టంభన వేయడం లేదు. మరోవైపు బీఎంసీ మేయర్ పదవిని మొదటి సంవత్సరం శివసేనకు ఇవ్వాలని షిండే డిమాండ్ చేసినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ